రైట్ స్టూడెంట్స్, మనం ఈరోజు వాట్ ఈస్ ఎ బ్యాలెన్స్ షీట్ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఏమిటండి బ్యాలెన్స్ షీట్ అంటే? బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి, రిజర్వ్స్ ఉంటాయి. ఇలా మొదలు పెట్టారంటే యు ఆర్ నాట్ ఎ ప్రాపర్ అకౌంటింగ్ స్టూడెంట్. మీరు సిఏ ఐపీసీసీలో ఉన్న ఫైనల్లో ఉన్న మీరు ప్రాపర్ అకౌంటింగ్ స్టూడెంట్ కాదు. బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి అని ఎవరైనా చెప్పగలుగుతారు. ఇట్ ఈస్ ఎ లేమ్ అండ్ లాంగ్వేజ్. బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయంటే ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. కానీ నేను అడిగింది ఏంటి? బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయని అడగలా. బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి అని అడిగా. బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి అనే క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చెప్పగలుగుతారు? ఒక ప్రాపర్ అకౌంటింగ్ స్టూడెంట్ మాత్రమే ఆన్సర్ చెప్పగలుగుతాడు. సో ఏమిటి బ్యాలెన్స్ షీట్ అంటే? బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి అని మనం చెప్పగలగాలి అంటే బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మనకు బాగా అర్థమై ఉండాలండి. బాగా అంటే బాగా. చూడు, బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ పేపర్, ఈజ్ ఎ షీట్ ఆఫ్ పేపర్ కంటైనింగ్ ఆల్ ది బ్యాలెన్సెస్. ఏమిటి బ్యాలెన్సెస్? ఒక్కసారి మన అకౌంటింగ్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. గోయింగ్ కన్సర్న్ అన్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఇదేనా? అంతేనా? వ్యాపారం ఎందుకు చేస్తామండి? ప్రాఫిట్ కోసం చేస్తాం, అంతే కదా. ఎవడో నష్టం వస్తుందని వ్యాపారం చేయడు, ప్రాఫిట్ కోసం ఎవరైనా వ్యాపారం చేస్తారు. చూడు, ప్రాఫిటో లాసో ఎప్పుడు తెలుస్తుంది? ఒక ట్రాన్సాక్షన్ పూర్తి అయితే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ప్రాఫిట్ లాసో తెలుస్తుంది. అదేవిధంగా ఒక బిజినెస్ పూర్తి అయితే ఆ బిజినెస్ పూర్తి అయిన తర్వాత ఆ బిజినెస్ సంబంధించినటువంటి ప్రాఫిట్ లాసో తెలుస్తుంది, అంతేనా కదా. కానీ బిజినెస్ పూర్తి అవుతుందా? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటాం. ఫోర్సిబుల్ ఫ్యూచర్లో బిజినెస్ పూర్తి కాదు, బిజినెస్ విల్ కంటిన్యూ అంటాం. సో ఇప్పుడు బిజినెస్కి ప్రాఫిటో లాసో నేను చెప్పను, అది పూర్తిగానే చెప్తాను అంటే అర్థం ఉందా? స్టేక్ హోల్డర్స్ విలవిల్లాడిపోతారు. ప్రభుత్వానికి ట్యాక్సులు రావాలి, అవునా కదా. ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ రావాలి. అప్పులు ఇచ్చిన వాళ్ళకి మనం సేఫ్ అప్పించామా అన్సేఫ్ అప్పించామో తెలియాలి. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము? పీరియాడిసిటీ అని ఇంకో కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఏమిటండి పీరియాడిసిటీ అంటే? అయ్యా, నీ వ్యాపారానికి అన్లిమిటెడ్ లైఫ్ ఉన్నా, ఏమిటి అన్లిమిటెడ్ లైఫ్ ఉన్నప్పటికీ కూడా నీ గోయింగ్ కన్సర్న్ని, నీ అన్లిమిటెడ్ లైఫ్ని ఫిక్స్డ్ చంక్స్ ఆఫ్ టైంగా విడగొట్టి ఈ పీరియడ్లో నీకు ప్రాఫిట్ ఎంత అని చెప్తాం. ఆ పీరియడ్ 1 year కావచ్చు, 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 5 years కావచ్చు, 4 years కావచ్చు. ఎంతో కొంత ఈ పీరియడ్కి నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మాకు చెప్పాలి. నీ పొజిషన్ ఏంటి మాకు తెలియాలి అని స్టేక్ హోల్డర్స్ డిమాండ్ ఉంటుందండి. సో ఇప్పుడు సెకండ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ పీరియాడిసిటీని తీసుకొచ్చాం, అంతేనా కదా. అర్థమైందా? సో ఇప్పుడు వ్యాపారం అనగానే మనం ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నాం, అవునా కదా. ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను కొన్నారు అనుకుందాం. పెన్ను కొనేశారు. పెన్ను అమ్మితేనే ఆ పెన్ను మీద మీకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలుస్తుంది. పెన్ను అమ్మకుండా ఉంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 10 pens కొన్నారు, 10 పెన్నులు కొన్నారు. 10 పెన్నులో 8 pens అమ్మేశారు. బ్యాలెన్స్ 2 పెన్నులు క్లోజింగ్ స్టాక్ అంటాం, అంతేనా కదా. నేను ఇప్పుడు ఏమంటానంటే ఈ పెన్నుకి సంబంధించి ఈ పెన్నుని మీరు వాడుతున్నారా వాడడం లేదా? ఒక వ్యాపారస్తుడుగా వాడుతున్నారు, వినియోగదారుడుగా వాడడం లేదు, కన్జ్యూమర్గా మీరు వాడడం లేదు. కానీ ఒక బిజినెస్ మెన్గా మీరు వాడుతున్నారు. వాట్ ఈజ్ యువర్ యూస్? మీరు కొన్నది ఎందుకోసం? అమ్ముకోవడం కోసం. ఈ 8 pens ఆర్ ఆల్రెడీ యూజ్డ్ ఫర్ సేల్. 2 pens ఆర్ నాట్ యూజ్డ్. సో అన్యూజ్డ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది మనం బ్యాలెన్స్ షీట్లో రిపోర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ లెఫ్ట్, మిగిలిపోయింది, అన్యూజ్డ్. దిస్ ఈజ్ స్టిల్ ఇన్ ద బ్యాలెన్స్. సో క్లోజింగ్ స్టాక్ గోస్ టు ది బ్యాలెన్స్ షీట్. క్లియరా? ఇదే విధంగా మనం అసెట్స్ కొంటాం, ఫిక్స్డ్ అసెట్స్ కొంటాం, అవునా కదా. అవునా? రైట్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ని ఎందుకోసం కొంటాం? అమ్మడానికి కొంటామా? దీస్ ఆర్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్, అంతేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years వాడతారు. ఇది 5 సంవత్సరాల ఖర్చు. లేదా 10 years వాడతారు,
మీ ఫిక్స్డ్ అసెట్ అనేది మీ ల్యాండ్ మీ బిల్డింగ్ అనేటువంటిది మీది ఒక 10 years ఖర్చు. ఇట్ ఈస్ నాట్ అన్ అసెట్. టెక్నికల్గా మాట్లాడాలంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ అసెట్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్. మిగతావన్నీ బ్యాలెన్సెస్, మిగిలిపోయినటువంటివి. అర్థమైందేనా? సో ఇప్పుడు మనం ఫిక్స్డ్ అసెట్స్ అన్నామంటే అర్థం ఏమిటండి? అది 5 ఏళ్ళ ఖర్చో 10 ఏళ్ళ ఖర్చో మిగిలిపోయినటువంటి ఖర్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 5 ఏళ్లలో 1 year వాడేశారు. ఈ వాడేసిన దాన్ని మనం ఏమంటాము? డిప్రిసియేషన్, తరుగుదల. ఈ 1 year ఖర్చును మనం వాడేసాము, వాడేసిన దాన్ని P&L అకౌంట్కి తీసుకెళ్తాం. మిగిలిపోయిన ఖర్చుని, మిగిలిపోయినటువంటి వెరీ గుడ్ బ్యాలెన్స్ని ఒక పేపర్లో రాసుకుంటా పోతాం. క్లియర్ అయినా? ఈ 4 years. నెక్స్ట్ ఇయర్ 3 ఏళ్ళ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ షీట్లో రాస్తా పోతారు. దిస్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ నెక్స్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్, అక్రూయల్ కాన్సెప్ట్. అక్రూయల్ కాన్సెప్ట్లో ఏమంటున్నాం? ఈ సంవత్సరానికి అయినటువంటి ఖర్చుని, అక్రూ అయినటువంటి దాన్ని మీ ఇన్కమ్ స్టేట్మెంట్కి తీసుకెళ్ళండి. అంటే మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లేదా ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లేదా మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అక్రూ అయిన ఖర్చుల్ని తీసుకెళ్ళండి. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఖర్చుని, ఈ పీరియడ్కి సంబంధించినటువంటి ఖర్చుల్ని, ఈ పీరియడ్లో అక్రూ అయినటువంటి ఇన్కమ్ని, ఈ పీరియడ్కి సంబంధించినటువంటి అక్రూడ్ ఎక్స్పెండిచర్ని మీ P&L అకౌంట్కి తీసుకెళ్ళండి. మిగిలిందంతా ఎవ్రీథింగ్ ఎల్స్ షుడ్ ఫాల్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. టిపికల్గా చెప్పుకోవాలనుకుంటే, టెక్నికల్గా చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్లో 2 ఐటమ్స్ ఉన్నాయండి. స్టార్టింగ్లో వ్యాపారం మొదలుపెట్టిన కొత్తలో క్యాపిటల్, క్యాష్, లేదా బ్యాంకులో పెట్టుంటే బ్యాంక్. ఈ 2 ఉంటాయండి. వ్యాపారం చేసే కొద్దీ వ్యాపారంలో వాడుకోవడానికి మనం అసెట్స్ కొంటాం. ఈ అసెట్స్ లిస్ట్ పెరుగుతూ పోతుంది. అవునా? ఈ వ్యాపారం చేసే కొద్దీ ఈ క్యాష్ బ్యాలెన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది. క్యాష్ బ్యాలెన్స్ కానీ ఆస్తులు కానీ పెరగడం కానీ తరగడం కానీ జరుగుతాయి. తగ్గితే లాస్ అంటాం, పెరిగితే ప్రాఫిట్ వల్ల పెరుగుతుంది, తగ్గితే లాస్ వల్ల తగ్గుతుంది. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా యాడ్ ప్రాఫిట్ లెస్ లాస్. ఇక్కడ ప్రాఫిట్ను లాస్ను యాడ్ చేయడమో తగ్గించడమో జరుగుతుంది. అంతేనా కదా? క్లియర్ అన్నైనా? సో దిస్ ఈస్ ద బేసిక్ బ్యాలెన్స్ షీట్. అర్థమవుతుందా? ఇక్కడ ఎక్కువ రిపోర్ట్ చేసేటివి దేన్ని రిపోర్ట్ చేస్తాం? మిగిలిపోయినటువంటి ఖర్చుల్ని, లేదా మిగిలిపోయినటువంటి అన్యూస్డ్ ఎక్స్పెండిచర్నే రిపోర్ట్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి దీనికి మనం ఏమని పిలుస్తాం? బ్యాలెన్స్ షీట్ అని పేరు పెడతాం. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ దేనివల్ల పుట్టింది? ఈజ్ బికాస్ ఆఫ్ దీస్ 3 ఫండమెంటల్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. వీటి వల్ల ఒక బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది పుట్టడం జరిగింది.